హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ జియోగ్రఫీ యొక్క పార్ట్ 2 వీడియో అనేది చూస్తున్నాము. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఇండియన్ హిస్టరీ మీద మొత్తం 30 క్వశ్చన్స్ అనేవి డీటెయిల్గా క్వశ్చన్ ఆన్సర్తో పాటు ఆప్షన్స్ని కూడా డీటెయిల్గా చూసాము. దాంతోపాటు ఇండియన్ జియోగ్రఫీ మీద కూడా పార్ట్ 1 వీడియో చేశాము. అవన్నీ వీడియోస్ మీద నేను ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను. ఇండియన్ హిస్టరీకి ఏమో ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ హిస్టరీ అని ప్లేలిస్ట్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ని నేను ఏపీపీఎస్సి 2024లో కండక్ట్ చేసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ నుంచి క్వశ్చన్స్ని తీసుకొని ఎవ్రీడే 5 క్వశ్చన్స్ వాటిని డీటెయిల్గా ఆప్షన్స్తో సహా ఒక టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే ఆ టాపిక్ నుంచి 360 డిగ్రీస్ కవర్ అయ్యేటట్లు మనం చూస్తున్నాము. ఆల్రెడీ మనకి ఇండియన్ హిస్టరీ మీద 30 క్వశ్చన్స్ అనేవి అలా డీటెయిల్గా చూసాము. ఎవరైతే ఆ వీడియోస్ చూసారో బెనిఫిట్ అయ్యారు. మీరు కూడా మిస్ అవ్వకుండా ఆ వీడియోస్ అనేవి ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ చూద్దాం. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ అవ్వకండి. ప్రేరణ ఇన్స్టిట్యూట్ ఫర్ సివిల్ సర్వీసెస్ అనేది మనకి ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుంది. దట్ టు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో ఇంగ్లీష్ మరియు తెలుగులో కండక్ట్ చేస్తుంది. మనము రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ పొందడానికి మనము ఆఫ్లైన్లో అప్లై చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనకి రియల్ ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తారు. దాంతోపాటు మనము ఇలా స్కాలర్షిప్ టెస్ట్ రాయటం వల్ల మనతో పాటు కాంపిటీటర్స్ కూడా అందరూ ఒకటేసారి ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి మనం కాంపిటీషన్లో ఎంత వరకు ఉన్నాం, ఏ లెవెల్లో ఉన్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఆఫ్లైన్ సెంటర్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి కదా, మీరు దాని కన్వీనియన్స్ బట్టి మీరు ఏ ఏరియాకి దగ్గరలో ఉంటారో అక్కడ అప్లై చేసుకోండి. మీకు ఏమన్నా క్వైరీస్ ఉంటే ఈ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలా కాకుండా ఇక్కడ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు కాకుంటే ఇంకా ఎప్పుడు కాదు అన్నట్టు మీరు ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి మీరు ఏ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారో టెస్ట్ చేసుకునే దానికి ఈ టెస్ట్ సిరీస్ అనేది డెఫినెట్గా చేయండి, తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. 36th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్ హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్. వాతావరణం వేడెక్కడం మరియు చల్లబడటంపై కింది వాటిని సరిపోల్చండి. లిస్ట్ 1, లిస్ట్ 2. ప్రాసెస్, మెకానిజం. జాబితా 1, జాబితా 2. చర్య, విధానం. ఏ అడ్వెక్షన్, బి కన్వెక్షన్, సి ఇన్సోలేషన్, డి కండక్షన్. ఉష్ణ ప్రవాహం, ఉష్ణ సంవహనం, సూర్యపుటం, ఉష్ణవహనం. హారిజాంటల్ హీటింగ్, వర్టికల్ హీటింగ్, డైరెక్ట్ హీటింగ్, హీటింగ్ ద లోవర్ లేయర్స్. క్షితిజ సమాంతర తాపనం, ఊర్ధ్వ తాపనం, ప్రత్యక్ష తాపనం, దిగువ పొరలు వేడెక్కడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ ఆప్షన్ అంటే డైరెక్ట్. అడ్వెన్షన్ అనేది హారిజాంటల్ హీటింగ్, కన్వెక్షన్ అంటే వర్టికల్ హీటింగ్, ఇన్సోలేషన్ అంటే డైరెక్ట్ హీటింగ్, కండక్షన్ అంటే హీటింగ్ ద లోవర్ లేయర్స్. మనం ఇప్పుడు వీటిని ఇన్ డీటెయిల్గా ఇమేజ్తో పాటు చూద్దాము. అడ్వెక్షన్ అనేసరికి హారిజాంటల్ హీటింగ్. అడ్వెక్షన్ రిఫర్స్ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ హారిజాంటల్ మూమెంట్. హారిజాంటల్ మూమెంట్ ద్వారా movement of air or water, like wind carrying warmth from one region to another region. సో హారిజాంటల్ మూమెంట్ ద్వారా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనము అడ్వెక్షన్ అనేసి అంటాము. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ విండ్ క్యారింగ్ వార్మ్త్ ఫ్రమ్ వన్ రీజన్ టు అనదర్ రీజన్. వేడి గాలులు అనేవి వస్తాయి కదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, దాన్ని అడ్వెక్షన్ అనేసి అంటాం. నెక్స్ట్ కన్వెక్షన్. వర్టికల్ హీటింగ్ అంటే కింద నుంచి పైకి వర్టికల్గా హీట్ అవ్వటం. కన్వెక్షన్ ఈజ్ ద ప్రాసెస్ వేర్ heated air becomes less dense and rises, transferring heat vertically through the atmosphere. సో కన్వెక్షన్ అనేసరికి ఎయిర్ ట్రాన్స్ఫర్స్, హాట్ ఎయిర్ హీట్ అనేది వర్టికల్గా ట్రాన్స్ఫర్ అయితే దాన్ని కన్వెక్షన్ అంటారు. నెక్స్ట్ ఇన్సోలేషన్. డైరెక్ట్ హీటింగ్. ఇన్సోలేషన్, incoming solar radiation is a direct heat, direct energy
received from the sun that heats the earth's surface. ఇన్సులేషన్ అంటే డైరెక్ట్ హీటింగ్. ఎలా అయితే సన్ నుంచి హీట్ని తీసుకొని మన ఎర్త్ అనేది హీట్ అవుతుందో దాన్నే ఇన్సులేషన్ అనేసి అంటాము. నెక్స్ట్ కండక్షన్. కండక్షన్ అంటే హీటింగ్ ద లోవర్ లేయర్స్. కండక్షన్ ఈజ్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ డైరెక్ట్ కాంటాక్ట్. డైరెక్ట్ కాంటాక్ట్ ఉండటం వల్ల మనకి ఏర్పడే వచ్చేదే కండక్షన్. డైరెక్ట్ కాంటాక్ట్ తోటి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనము కండక్షన్ అంటాము. ప్రైమరీలీ ఎఫెక్టింగ్ ద లోవర్ లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. మెయిన్గా లోవర్ లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హీట్ అనేది ఉంది. కన్వెక్షన్ అనేసరికి మనకి వర్టికల్ హీటింగ్ కాబట్టి ఇక్కడ ఎవరైతే హ్యాండ్స్ పెట్టుకొని ఇక్కడ చలి కాల్చుకుంటున్నారో పైన వర్టికల్గా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ కన్వెక్షన్. అండ్ ఇక్కడ అడ్వెక్షన్కి వచ్చేసరికి ఎవరికైతే హారిజంటల్గా ఇలా అనేసి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా దాన్ని అడ్వెక్షన్ అనేసి అంటాము. కండక్షన్ అంటే డైరెక్ట్ అంటే మనకి కాంటాక్ట్లో ఉండాలి. డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ ఒక రాడ్ అనేది దీంట్లో పెట్టగానే మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి ఇది వేడవుతుంది. ఇతనికి చేతులు కూడా కాలుతాయి కాబట్టే అక్కడ గ్లౌజెస్ అనేవి వేసుకొని ఉన్నారు. రేడియేషన్ అనగానే మనకి హీట్ అనేది అబ్జర్వ్ అవ్వటం కొంచెం దూరంగా ఉన్నప్పటికీ లైక్ సన్ అండ్ ఎర్త్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 37th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, కరావటి ఈజ్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ లక్షద్వీప్ ఐలాండ్స్. లక్షద్వీప్ దీవులలోనే కరావతి అతిపెద్ద నగరం. స్టేట్మెంట్ 2, 9 degree channel separates Minicoy Islands of Lakshadweep from Maldives. 9 degree ఛానల్ లక్షద్వీప్లోని మినికాయ్ ద్వీపాన్ని మాల్దీవుల నుంచి వేరు చేస్తుంది. విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. పై ప్రకటనలలో ఏది ఆర్ ఏవి సరైనవి. సో అబోవ్ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అంటే నన్ ఆఫ్ ది అబోవ్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. 2 స్టేట్మెంట్స్ రాంగే, ఏది కరెక్ట్ కాదు. అలానే సెకండ్ స్టేట్మెంట్ అనేది కూడా రాంగ్ స్టేట్మెంట్. వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. ఆండ్రోత్, ఆల్సో నోన్ యాజ్ ఆండ్రోత్, ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్ ఏరియా. ల్యాండ్ ఏరియా ప్రకారం లార్జెస్ట్ ఐలాండ్ అనేది ఏది అంటే ఆండ్రోత్ ఇన్ లక్షద్వీప్ ఐలాండ్స్. కరావటి ఈజ్ అ క్యాపిటల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ బట్ ఇట్ ఈస్ నాట్ అ లార్జెస్ట్ ఐలాండ్. కరావతి అనేది లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్, కానీ ఇదేమి లార్జెస్ట్ ఐలాండ్ కాదు. ఆండ్రోత్ అనేదే లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్ ఏరియా. నెక్స్ట్, 9 degree channel separates the island of Minicoy from the rest of the main Lakshadweep islands. సో 9 degree ఛానల్ అనేది మినికాయ్కి అట్ ది సేమ్ టైం మెయిన్ లక్షద్వీప్ ఐలాండ్స్కి మధ్యలో ఉండేదే 9 degree ఛానల్. అంటే మినికాయ్ని లక్షద్వీప్ ఐలాండ్స్ని సపరేట్ చేసేది 9 degree ఛానల్. అదే 8 degree ఛానల్ అనేది సపరేట్స్ మినికాయ్ అండ్ మాల్దీవ్స్. మాల్దీవ్స్ని మినికాయ్ని సపరేట్ చేసేది 8 degree ఛానల్ అంటే 8 degree ఛానల్. సో మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది అంటే మీకు ఒకటి క్లారిటీ వచ్చింది కదా. 9 degree ఛానల్ వచ్చేసి మినికాయ్ని ఇంకా మెయిన్ లక్షద్వీప్ ఐలాండ్స్ని సపరేట్ చేస్తుంది. అదే 8 degree ఛానల్ అనేది మినికాయ్ని మాల్దీవ్స్ని సపరేట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 38th క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. లిస్ట్ 1, లిస్ట్ 2. కింది వాటిని సరిపోల్చండి. జాబితా 1, జాబితా 2. సముద్ర భూతాల నిమ్నోగ్నాలు. విశిష్ట లక్షణం. ఓషన్ బాటమ్ రిలీఫ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. కాంటినెంటల్ షెల్ఫ్. ప్రెజెన్స్ ఆఫ్ క్యాన్యాన్స్ అండ్ ట్రెంచెస్. Continental slope associated with active volcanoes and strong earthquakes. Deep sea plain
presence of massive sedimentary deposits. Oceanic deeps, presence of fine grained sediments. ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, అగాధ సముద్ర మైదానం, మహాసముద్రపు అగాధం. అగాధాలు మరియు అగాధధరుల ఉనికి, క్రియాశీల అగ్నిపర్వతాలు మరియు బలమైన భూకంపాలతో సంబంధం కలిగి ఉండుట, భారీ అవక్షేప నిక్షేపాల ఉనికి, సూక్ష్మ రేణువులతో కూడిన అవక్షేపాల ఉనికి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ 3 కాంటినెంటల్ షెల్ఫ్స్కి వచ్చేసేసి ప్రెసెన్స్ ఆఫ్ మ్యాసివ్ సెడిమెంటరీ డిపాజిట్స్. అదే ఆప్షన్ బికి కాంటినెంటల్ స్లోప్కి వచ్చేసరికి ప్రెసెన్స్ ఆఫ్ క్యానియాన్స్ అండ్ ట్రెంచెస్. నెక్స్ట్ డీప్ సీ ప్లేన్స్కి వచ్చేసరికి ప్రెసెన్స్ ఆఫ్ ఫైన్ గ్రెయిన్ సెడిమెంట్స్. నెక్స్ట్ ఓషనిక్ డీప్స్కి వచ్చేసరికి అసోసియేటెడ్ విత్ యాక్టివ్ వాల్కెనోస్ అండ్ స్ట్రాంగ్ ఎర్త్ క్వేక్స్. దీన్ని డీటెయిల్గా చూద్దాము. కాంటినెంటల్ షెల్ఫ్ అనేసరికి ప్రెసెన్స్ ఆఫ్ మ్యాసివ్ సెడిమెంటరీ డిపాజిట్స్. దిస్ ఈస్ ద shallowest part of the ocean where large amounts of land derived sediments like sand, silt and clay accumulate over టైం గడిచే కొద్దీ శాండ్, సిల్ట్ అండ్ క్లే అనేది డిపాజిట్ అయిపోయి షాలో పార్ట్ ఆఫ్ ది ఓషన్గా ఫార్మ్ అవుతుంది. దాన్నే మనము కాంటినెంటల్ షెల్ఫ్ అనేసి అంటాము. కాంటినెంటల్ స్లోప్ అనేసరికి ప్రెసెన్స్ ఆఫ్ క్యానియాన్స్ అండ్ ట్రెంచెస్. The slope marks the transition from the shelf to the deep ocean basin and is often characterized by steep submarine canyons. సో ఇఫ్ యు సీ దిస్ ఇమేజ్, ఈ ఇమేజ్లో మనం చూసినట్లయితే ఈ పార్ట్ని మనము కాంటినెంటల్ షెల్ఫ్ అనేసి అంటాము. ఇలా స్లోప్గా ఉండే పార్ట్ని మనము కాంటినెంటల్ స్లోప్ అంటాము. అండ్ అగైన్ దీనికి హారిజంటల్గా కాంటినెంటల్ స్లోప్ నుంచి మరి హారిజంటల్గా ఫామ్ అవుతుంది కదా, దాన్ని మనము కాంటినెంటల్ రైజ్ అనేసి అంటాము. కాంటినెంటల్ రైజ్ కింద ఉండే పార్ట్ని మనము ఓషనిక్ క్రస్ట్ అంటాము. అట్ ది సేమ్ టైం కాంటినెంటల్ షెల్ఫ్ కింద ఉన్న పార్ట్ని మనము కాంటినెంటల్ క్రస్ట్ అనేసి అంటాము. డీప్ సీ ప్లేన్స్ అనగానే ప్రెసెన్స్ ఆఫ్ ఫైన్ గ్రెయిన్ సెడిమెంట్స్. ఫైన్ గ్రెయిన్ సెడిమెంట్స్ అనేవి ఉంటే దాన్ని మనము డీప్ సీ ప్లేన్స్ అనేసి అంటాం. ఆల్సో నోన్ యాజ్ అబెసల్ ప్లేన్స్. ఇక్కడ దీనికి ప్యారలల్గా ఇలా అనేసి స్ట్రెయిట్గా ఇంకా కొంచెం రైట్ సైడ్కి ఇలా వెళ్ళే కొద్దీ మనకి అబెసల్ ప్లేన్స్ అనేవి వస్తాయి. దీన్నే మనము డీప్ సీ ప్లేన్స్ అని కూడా అంటాము. Flat areas are covered with very fine sediments like volcanic ash and organic remains. Next వచ్చేసరికి oceanic deeps associated with active volcanoes and strong earthquakes. These deep trenches are typically found at subduction zones, which are geographically active areas prone to seismic and volcanic activities. ఓషనిక్ డీప్స్ అనే చోట మోస్ట్ ఫ్రీక్వెంట్గా మనకి వాల్కెనోస్ అండ్ యాక్టివ్ వాల్కెనోస్ ఇంకా స్ట్రాంగ్ ఎర్త్క్వేక్స్ అనేవి వచ్చే ప్లేసెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 39th క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాటర్ బాడీస్ యాజ్ పర్ దే సాలినిటీ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. వాటి లావణీయత ప్రకారం తగ్గుతున్న క్రమంలో కింది నీటి వరుసలో సరైన అమరికను గుర్తించండి. ఆప్షన్స్: లేక్ వాన్ ఈజ్ గ్రేటర్ దాన్ డీప్ సీ ఈజ్ గ్రేటర్ దాన్ గ్రేట్ సాల్ట్ లేక్, డెడ్ సీ ఈజ్ గ్రేటర్ దాన్ గ్రేట్ సాల్ట్ లేక్ గ్రేటర్ దాన్ లేక్ వాన్, గ్రేట్ సాల్ట్ లేక్ గ్రేటర్ దాన్ డెడ్ సీ గ్రేటర్ దాన్ లేక్ వాన్, డెడ్ సీ గ్రేటర్ దాన్ లేక్ వాన్ గ్రేటర్ దాన్ గ్రేట్ సాల్ట్ లేక్. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి లేక్ వాన్ అనేది ఎక్కువ సాల్ట్ అనేది ఉంటుంది లేక్ వాన్లో. నెక్స్ట్ డెడ్ సీలో ఉంటుంది. నెక్స్ట్ గ్రేట్ సాల్ట్ లేక్లో ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే లేక్ వాన్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సెలైన్ సోడా లేక్ ఇన్ ది వరల్డ్. సో యూ కెన్ రిమెంబర్ లార్జెస్ట్
saline soda lake in the world, often cited in geography as having one of the highest salinity levels, reaching 330%. అదే డెడ్ సీకి వచ్చేసరికి ఫేమస్ ఫర్ ఇట్స్ buoyancy, ఇట్స్ salinity ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హై. సో డెడ్ సీ యొక్క salinity రేంజ్ అనేది మనకి 240 నుంచి 337% ఈ రేంజ్లో ఉంటుంది. సో తక్కువగాను ఉంటుంది, ఎక్కువగాను ఉంటుంది కాబట్టి దీని వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంది. బట్ ఈస్ జనరల్లీ కన్సిడర్డ్ slightly lower than Lake Van in standard geographical assessments. So it is slightly lower than Lake Van. Lake Vanతో కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువ సాలినిటీయే ఉంటుంది అనేసి దీని మీనింగ్. Great Salt Lake, while very salty, its salinity varies significantly by section and season, typically ranging between 50 and 270. సో గ్రేట్ సాల్ట్ లేక్ అనేది 50 to 270 parts per million అనేది ఉంటుంది. ఆఫెన్ యావరేజింగ్ లోవర్ దాన్ అదర్ టూ, మిగతా 2 లేక్స్తో కంపేర్ చేస్తే దీని సాలినిటీ అనేది ఇంకా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 48th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మౌంటైన్స్ ఆర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్? కింది వాటిలో ఏ పర్వతాలు నవీన ముదుడవలి పర్వతాలు? ద అపలాంచియన్స్, ద అరావలీస్, ద ఆల్ప్స్, ద ఓరల్స్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద ఆల్ప్స్. ఆల్ప్స్ అనేవి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఆల్ప్స్ ఆర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. వీటిని డీటెయిల్గా చూసినట్లయితే Alps, these are young fold mountains. They were formed relatively recently in Earth's history. So they are formed relatively recently in Earth's history during the Cenozoic era due to the collision of tectonic plates. Other examples of young fold mountains include the Himalayas. సో యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్కి ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే హిమాలయాస్, రాకీస్ అండ్ ది యాండీస్. ఇవి అనేది యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ద అపలాంచియన్స్. దీస్ ఆర్ ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ లొకేటెడ్ ఇన్ నార్త్ అమెరికా. అపలాంచియన్స్ అనేవి మనకి నార్త్ అమెరికాలో ఉన్నాయి. ఫార్మ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. సో దీస్ ఆర్ ఓల్డ్ ఫోల్డ్ mountains formed hundreds of millions of years ago. Coming to Aravallis, located in India, the Aravalli range is one of the oldest fold mountain systems in the world. So Aravallis అనేవి మన ఇండియాలోనే ఉన్నాయి. These are also oldest fold mountains in the world. Next, last, the Urals. These are also old fold mountains located in Russia. So Urals are located in Russia, మేకింగ్ ద బౌండరీ బిట్వీన్ యూరోప్ అండ్ ఏషియా. ఏషియా కాంటినెంట్కి యూరోప్ కాంటినెంట్కి ఈ ఉరల్స్ అనే ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ బౌండరీ లాగా ఉంటాయి. సో ఈరోజుతో మనకి ఈరోజు 5 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి కదా. రేపు నెక్స్ట్ 5 క్వశ్చన్స్ తోటి మీ ముందుకు వస్తాను. మీకు ఈరోజు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలానే ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.